మదనపల్లి నా వ్యక్తిగతంగా ఇది అడ్వెంచర్ అంటే చక్కటి కొండలు ఉన్నాయి, హార్స్లీ హిల్స్ ఉంది. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయొచ్చు, మౌంటైన్ స్పోర్ట్స్ డెవలప్ చేయొచ్చు. దేశం మొత్తం మౌంటైన్ స్పోర్ట్స్ కోసం ఇది కేంద్రంగా తీర్చిదిద్దుతాం మదనపల్లిని. మీరు మా నాయకులందరికీ కూడా ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు వారు జాగ్రత్తగా ఉన్న కనీస వసతులు మీరు కల్పించండి. నేను పేపర్లు కూర్చొని పేపర్లు చదివే కాదు, మార్పు కావాలి రాజకీయాల్లో, విసిగిపోయిన రాజకీయాల్లో. మీరందరూ ఈ రోజున కోసం రాలేదు, మార్పు కోసం వచ్చారు. ఆ మార్పుని జనసేన ద్వారా తీసుకొస్తారు. ఇంతమంది ఇప్పుడు రాయలసీమ నుంచి నాయకులు వచ్చారు, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. రాయలసీమ జిల్లాలోని నందికొట్కూరులో ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేను రాయలసీమకి మదనపల్లికి నేను అండగా నిలబడి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు కానీ రైతులకి అండగా కానీ మీరు ప్రతి ఒక్కరిని దేహి అనక్కర్లేదు. మన ప్రజాప్రతినిధుల్ని ఎవరినైతే నిలబెడుతున్నారో వీరిని అఖండ మెజారిటీతో గెలిపించండి. వాళ్ళు బయట వాళ్ళు కాదు, నేనే అది. నాకు రాయలసీమలో పొద్దున్నే ఇంటర్వ్యూ మాట్లాడుతూ జనసేన ఎలా గెలుస్తున్నట్టు ఒకటే చెప్పాను. ప్రతి దేశం మొత్తం మీద ప్రతి పార్లమెంట్లో యువత నిర్దేశించబోతున్న ఎవరు గెలవాలనేది దేశం మొత్తం మీద. మీరు మన పెద్దల్ని మోసం చేశారు ఇంతమంది ప్రజాప్రతినిధులు. మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, గిట్టుబాటు ధరలు లేవు, లాభసాటి ధరలు లేవు మన పంటలకి. నిజంగా యువత మీరు జనసేనకి అండగా నిలబడండి. మీరు సరికొత్త ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోండి. జాగ్రత్త తోసుకోద్దాం, వెనకాల తోయడం దయచేసి అలా ఉన్నారు. మీరు మీకోసం వచ్చిన వాడిని మీరు తోసుకోకుండా అలా ఉన్నారు. నాకు పొద్దు నుంచి బాగలా వినలేకపోతున్నాను మాట, అందుకని కొంచెం దయచేసి కొద్ది నిమిషాలు నాకు కొంచెం ఓపిక పట్టాను. ఎక్కడైతే మదనపల్లిలో
ముస్లింలకు సంబంధించి, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి, ముస్లిం రాయలసీమలో ముస్లిం జీవన విధానాన్ని మెరుగుపరచాలి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ముస్లింలు, ముఖ్యంగా రాయలసీమలో అభివృద్ధి చాలా వెనుకబడి ఉన్నారు. ఎక్కడైతే ముస్లింలు అధికంగా ఉన్నారో ఆ కాలనీని మన మదనపల్లిలో, గుంటూరులో బాగు చేసినట్టుగా 100 కోట్లతోటి చక్కటి ముస్లింలు ఉండే విధంలో చక్కటి శుభ్రమైన కాలనీలు కట్టిస్తాం జనసేన ప్రభుత్వం రాగా. అలాగే ముస్లింలకు సంబంధించి సచార్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి. సచార్ కమిటీ రిపోర్ట్ చెప్పేది వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే విధంగా దాంట్లో వాటన్నిటినీ నేను అమలు చేస్తాను తెలుపుకుంటున్నాను. ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉద్యోగాల కోసం మనం బెంగళూరు, ఇంకా విదేశాలు, మనం బయట రాష్ట్రాలకి పోతున్నాం. ఇది మదనపల్లిని బెంగళూరుతో సమానంగా బలమైన ఐటీ హబ్ గా మీకు చేయిస్తాం.